హాయ్ హలో మీ అందరికి కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్నటువంటి ముఖ్యంగా టీచర్స్ యొక్క మనసులో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటి జరపబోతుంది. దీనికి మెగా PTM 2.0 అనేటువంటి నామకరణం అనేటువంటి చేశారు గవర్నమెంట్. సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం గవర్నమెంట్ రకరకాల ఇన్స్ట్రక్షన్స్, మన యొక్క డౌట్స్ యొక్క క్లారిఫికేషన్స్ డైలీ పంపుతూ ఉంది. బట్ ఆ రోజు ఎలా చేయాలబ్బా అని కొంతమంది టీచర్లలో కొంత టెన్షన్ వాతావరణం అయితే నమోదై ఉంది. సో ఇది అందరూ కాదనలేని వాస్తవం. దానికి సంబంధించి గవర్నమెంట్ మనకు క్లియర్గా మినిట్ బై మినిట్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అనేటువంటి జరిగిందండి. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పనేం లేదు. నేను చెప్పేటువంటి అంటే మన 10th నాడు జరగబోయేటువంటి ఈ మెగా PTMకు సంబంధించి ఏ టయానికి ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని కనుక మీరు క్లియర్గా తెలుసుకుంటే ఆ రోజు కార్యక్రమాన్ని మీరు చాలా హ్యాపీగా, హాయిగా, ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు జరపవచ్చు. సో కాబట్టి నేను మీకు గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి మినిట్ టు మినిట్ స్కెడ్యూల్ అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను. ఇది 2 పార్ట్స్గా ఉండిద్దండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడేటువంటిది ఇది ప్రైమరీ స్కూల్స్కు సంబంధించిందండి. ప్రైమరీ స్కూల్స్కి వచ్చేటప్పటికి ప్రైమరీ అయినా సెకండరీ అయినా ప్రోగ్రామ్ 9కే స్టార్ట్ అవుద్దండి. సో బట్ ఫినిష్ అయ్యేటువంటి టైం వచ్చేసి సెకండరీ స్కూళ్ళకి అయితే 1కి ఇచ్చాడు. ఇక్కడ ప్రైమరీ స్కూళ్ళకి 12:35 PM వరకు ఇచ్చాడు. అంటే మధ్యాహ్నం 12:35కి ప్రైమరీకి ఫినిష్ అయిపోద్ది. సెకండరీకి వచ్చేటప్పటికల్లా 1 PM తీసుకున్నాడు. ఎందుకంటే మరి చిన్నపిల్లలు వీళ్ళు. సో ఫుడ్ విషయంలో ఆ టైం అనేటువంటి యాక్చువల్గా 12కే మనం పెడుతుంటాం కదా. సో కొంచెం టైం లేట్ అవుతుందని చెప్పేసి వీళ్ళకి మటుకు 12:35కి ఫినిష్ అనేటువంటిది అవుతుంది. సో ఈ అజెండా ప్రకారము నేను చెప్పేటువంటి ఈ పాయింట్లని మీరు క్లియర్గా విని నోట్ చేసుకొని దీని ప్రకారం ప్రోగ్రామ్ చేసుకుంటే, మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను, టీచర్స్ మీరేమి టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. చాలా హ్యాపీగా మీరు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సరే, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. 10th జూలై నాడు జరిగేటువంటి ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, ఓకేనండి. సో ఈ ప్రోగ్రామ్ అన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అన్ని స్కూళ్ళలో జరపాలి. కాబట్టి మనము కొంచెం ఎర్లీగా, డైలీ వచ్చే టైంకంటే కొంచెం ఎర్లీగా ఉంటే మనం ఏమన్నా అక్కడ కార్యక్రమాలు ఉన్నా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మన స్కూలు 9కి స్టార్ట్ అవుతుంది. మన ప్రోగ్రామ్కి కూడా 9కి స్టార్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నటువంటి టైం స్లాట్ నేను చెప్తాను, మనం చేయాల్సినటువంటి పనులు చెప్తాను, జాగ్రత్తగా వాటిని వినండి. మీరు ఉదయం 9 నుంచి 9:30కి అంటే దాదాపు 30 నిమిషాల పాటు మీరు చేయాల్సినటువంటి పనులు ఇక్కడ మనకిచ్చింది గవర్నమెంట్. మనం ఏం చేయాలంటే మనం వెల్కమ్ చేయాలండి. ఎవరినండి? పేరెంట్స్ని. గుర్తుంచుకోండి, మన యొక్క పేరెంట్స్ని, ఫిలాంథ్రోపిస్ట్స్ అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని, మన యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అంటే అలమ్నైస్ అన్నమాట, మన ఓల్డ్ స్టూడెంట్స్ని, SMC మెంబర్స్ని, ప్రజలని, నెక్స్ట్ అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అన్నమాట, అంటే ప్రజల తరపున ఉండేటువంటి ప్రజాప్రతినిధులని, నెక్స్ట్ ఆఫీసర్స్ని, మిగతా వాళ్ళందరినీ కూడా మనము ఈ ప్రోగ్రామ్కి మనం ముందే వాళ్ళని ఆహ్వానించుంటాం, చెప్పినంటాం. ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని మనం వెల్కమ్ చేయాలి. సో మనము పిల్లలతోటి కలిసి వచ్చేటువంటి వాళ్ళని రండి అని చెప్పేసి మనము లోపలికి ఇన్వైట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఓపెన్ హౌస్ ఫోటో బూత్. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓపెన్ హౌస్ ఫోటో బూత్ అంటే సో మీరు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కలిపి మన ఒక స్నాప్ ఫోటో అనేటువంటి తీసి పెట్టుకోవాలండి. దానికి సంబంధించి ఈ ఫోటో బూత్ని మనం రెడీ చేసుకోవాలి. కానీ మీరు అట్లీస్ట్ ఒక ఫ్రేమ్ అన్నా కూడా సిద్ధం చేసుకోవాలండి. కార్డు బోర్డుతోటైనా ఒక ఫ్రేమ్ రెడీ చేసి ఆ ఫ్రేమ్లో పేరెంట్ వాళ్ళ యొక్క చైల్డ్ పడేటట్టు ఒక ఫ్రేమ్ అనేటువంటిది రెడీ చేసుకుంటే ఆ ఫ్రేమ్లో వాళ్ళ నుంచి మనం ఒక ఫోటో అనేటువంటిది ఆ చిల్డ్రన్కి, ఆ యొక్క పేరెంట్కి, వాళ్ళిద్దరికి ఫోటో అనేటువంటిది మనం తీయాలి. లేదు మంచి బూత్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారనుకోండి, వెల్ అండ్ గుడ్, సూపర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఫోటో అనేటువంటిది మనం తీసి పెట్టుకోవాలి. ఇచ్చాడు 1 photograph ఆఫ్ ఈచ్ స్టూడెంట్ విత్ పేరెంట్స్. ఆ పేరెంట్స్తో పాటు ఆ పిల్లవాడిని ఫోటో అనేటువంటి మనం తీసుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఈ 30 minutesలోనేనండి, 9 నుంచి 9:30 మధ్యలో మనం చేయాల్సినటువంటి పనులు చెప్తా ఉన్నా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆల్ పేరెంట్స్ విల్ బి సీటెడ్ అలాంగ్ విత్ దేర్ స్టూడెంట్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ క్లాస్ రూమ్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే
మనకి క్లాస్ రూమ్స్ అనేటువంటివి ఉంటాయి. డైలీ మన పిల్లల్ని ఎక్కడ కూర్చోబెడుతున్నామో అక్కడ ఆ పిల్లల్ని వాళ్ళ యొక్క పేరెంట్స్తో పాటు కూర్చోబెట్టండి. ఇప్పుడు మీకు 2 క్లాస్ రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక చోట ఫస్ట్, సెకండ్, థర్డ్ కూర్చోబెట్టుకుంటారు, ఒక చోట 4th, 5th కూర్చోబెట్టుకుంటారు అనుకోండి. అక్కడే ఆ పిల్లలతోటి వాళ్ళ పేరెంట్స్ను కూడా కలిపి విడివిడిగా కూర్చోబెట్టండి. లేదు మీకు క్లాస్ రూమ్స్ ఎక్కువ ఉన్నాయి, టీచర్స్ ఎక్కువ ఉన్నారు, సో ఆబ్వియస్గా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. ఆ క్లాస్లో ఉండేటువంటి పిల్లల్ని ఆ పేరెంట్స్తో పాటు కూర్చోబెట్టండి. సో అలా మనం కూర్చోబెట్టాలన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా, ప్రజాప్రతినిధులు లేదా ఫిలాంథ్రోపిస్ట్స్, సో అలమ్నైస్, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా మన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఫస్ట్ 30 minutes మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, పేరెంట్స్ని ఇన్వైట్ చేయడం. నెక్స్ట్ సెకండ్, ఫోటో అనేటువంటిది ఓపెన్ హౌస్ ఫోటో బూత్లో వాళ్ళ యొక్క ఫోటో తీయడం. ఏ క్లాస్లో పిల్లలతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ని మనం కూర్చోబెట్టడం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఫిలాంథ్రోపిస్ట్స్ కానీ, ఇతర ఎల్డర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళని మన ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టడం. ఇది మనం చేయాల్సినటువంటి పని. అయితే ఇది లీడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే హెచ్ఎం అండి. సో హెచ్ఎం లీడ్ చేస్తారు. నెక్స్ట్ టీచర్స్ యొక్క హెల్ప్ తీసుకొని టీచర్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం మనం. ఎస్ఎంసి మెంబర్స్ని, టీచర్స్ని, కొంతమంది ఐడెంటిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, మంచి పిల్లలు, యాక్టివ్గా ఉండేటువంటి పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వాళ్ళందరితో పాటు వాళ్ళ కోఆర్డినేషన్ తోటి మనము 9 to 9:30 ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది చేసుకోవాలి. గుర్తుంచుకోండి, 4 partsగా నేను చెప్పాను దీన్ని. అంటే 4 పనులు అనేటువంటి జరగాలి. వెల్కమ్ చేయడం, ఫోటో తీయడం, వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం, ఈ రిప్రజెంటేటివ్స్ని అందరినీ, ఫిలాంథ్రోపిస్ట్ అందరినీ హెచ్ఎం రూమ్లో కూర్చోబెట్టడం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 9:30 to 10:30 మధ్యలో మనం చేయాల్సినటువంటి పనులు. అంటే ఒక గంట సేపు మనం ఏం పనులు చేయాలో ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. నెంబర్ 1, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, 1-on-1 ఇంటరాక్షన్ అనేటువంటిది మనం చేయాలా. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాం, కన్సర్న్ క్లాస్ టీచర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిల్లల్ని పిలిచి, పేరెంట్ని పిలిచి 1-on-1 కమ్యూనికేషన్లో పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల యొక్క రిపోర్ట్ పిల్లలకు మనం అందించాలా. ఇక్కడ అందించాలండి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇవ్వాలా. నెక్స్ట్ అదేవిధంగా హెల్త్ కార్డ్స్ అనేటువంటిది గవర్నమెంట్ సప్లై చేసింది మనకి. సో ఈ హెల్త్ కార్డ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్స్ తోటి మనం డిస్కస్ చేయాలా. అక్కడ పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రిపోర్ట్ కార్డ్స్ మీద, పిల్లల యొక్క గ్రోత్ మీద ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి మనము ఎడ్యుకేట్ చేయడం అనేటువంటి చెప్పాలి, విషయం అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ అరగంట సేపు చేయాల్సినటువంటి పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఇది. పేరెంట్స్ని 1-on-1 కమ్యూనికేషన్లో కూర్చోబెట్టి రిపోర్ట్ కార్డ్స్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడము, హెల్త్ కార్డ్స్ ఇవ్వడము, దానికి సంబంధించినటువంటి విషయాల్ని పేరెంట్స్ తోటి డిస్కస్ చేయడము పర్సనల్గా ప్రతి పిల్లవాడికి సపరేట్గా చేయాలి. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇలా మనం 1-on-1 కమ్యూనికేషన్లో జరుగుతూ ఉన్నప్పుడు మిగతా పిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు ఖాళీ ఉంటారండి. వాళ్ళని మనం ఏం చేయాలంటే క్లాస్ రూమ్లోనే కూర్చోబెట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి కొన్ని వీడియోస్ అనేటువంటి చూపిస్తూ ఎంగేజింగ్లో ఉంచాలి. మిగతా టీచర్ కావచ్చు, క్లాస్ యొక్క హెడ్ అంటే స్టూడెంట్ వైపు నుంచి హెడ్ అనేటువంటి పిల్లలు కావచ్చు, వీళ్ళకి మనకున్నటువంటి స్మార్ట్ టీవీలో, వీళ్ళకి టీవీల్లో, స్మార్ట్ టీవీలో, ఐఎఫ్పి ప్యానల్స్లో మనము రకరకాల వీడియోస్ వీళ్ళకు చూపించాలి. వీడియోస్ ఇన్ ద సెన్స్ తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వీడియో కావచ్చు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్కి సంబంధించినటువంటి వీడియో కావచ్చు, పాజిటివ్ పేరెంటింగ్, పిల్లలు పాజిటివ్, పిల్లల వైపు నుంచి పేరెంట్స్ ఎంత పాజిటివ్ ఉన్నారు, వాళ్ళల్లో చదివించేటువంటి ప్రేరణ ఎంతమంది పేరెంట్స్ కలిగిస్తున్నారు, పేరెంట్స్ పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటి విషయాలకు సంబంధించి మనబడి మ్యాగజైన్కు సంబంధించింది కావచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి లింక్స్ అన్నీ కూడా పేరెంట్స్కు చూపించాలి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ గవర్నమెంట్ స్కూల్స్కి షేర్ చేస్తుంది. సో మీరు అవన్నీ కూడా మిగతా వాళ్ళకి చూపిస్తూ ఎంగేజ్ చేయించాలి. సో ఇక్కడ ఏం చేయాలండి, మనము 9:30 నుంచి 10:30 వరకు 1 hour సేపు 2 పనులు మనం చేయించాలి. ఒకటి 1-on-1 కమ్యూనికేషన్లో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు, హెల్త్ కార్డ్స్ తోటి డిస్కస్ చేయించడం. మిగతా వాళ్ళకి మనము ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా మనము ఈ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోస్ని పిల్లలకి మనము చూపించాలి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ అందరికీ పంపిస్తుంది. సో దీన్ని ఎవరు ఇనిషియేట్ చేసుకోవాలా, క్లాస్ టీచర్ కావచ్చు, సబ్జెక్ట్ టీచర్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు, లేదా మీ యొక్క పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారండి. సో పేరెంట్స్ యొక్క హెల్ప్ కూడా మనము తీసుకోవచ్చు. ఇతర పేరెంట్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ యొక్క హెల్ప్ కూడా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి,
10:30 నుంచి 10:50 మధ్యలో చూడండి. ఈ 10:30 నుంచి 10:50 అంటే ఈ 20 మినిట్స్ మనం ఏం చేయాలి అంటే ఇవి కాంపిటీషన్స్కి సంబంధించినవి అండి. సో కాంపిటీషన్స్ అనేటువంటి కండక్ట్ చేయమని మనకు గవర్నమెంట్ చెప్పిందండి. సో అక్కడ ఉండేటువంటి మదర్స్కి వచ్చేటప్పటికల్లా, సో మహిళలకు వచ్చేటప్పటికల్లా మనము 3 టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ పెట్టొచ్చు అండి. ఒకటి రంగోలీస్, అంటే వాళ్ళ చేత ముగ్గులు వేయించడం, లెమన్ అండ్ స్పూన్ అనేటువంటిది వాళ్ళ చేత పెట్టించడం, మ్యూజికల్ చైర్స్ అనేటువంటిది పేరెంట్స్కి ఆడించడం, మదర్స్కి అండి. సో వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి. సో అన్ని చైర్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. సో వాటన్నిటిని మనం తెప్పించుకోవడం, ఈ ఎక్విప్మెంట్ మనం తెచ్చుకోవడము, సో ముగ్గులకు సంబంధించి వాటిని మనము సరఫరా చేయడం అనేటువంటిది మనం చేసుకోవాలి. అదే ఫాదర్స్కి, మగవాళ్ళకు వచ్చేసి టగ్ ఆఫ్ వార్ అనేటువంటి కాంపిటీషన్ అనేటువంటిది మనం కండక్ట్ చేయాలి. చాలా బాగుంటుందండి. ఈ గేమ్స్లలో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకు కూడా స్కూల్ పట్ల పాజిటివ్ ఒపీనియన్ కలిగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారా, ఎవరు లీడ్ చేస్తారంటే ఆల్ ఇంట్రెస్టెడ్ పేరెంట్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. ఇప్పుడు కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏమీ పార్టిసిపేట్ చేయరు. సో మిగతా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 20 మినిట్స్ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ 10:15 to 11 AM అంటే దీని అర్థం ఒక 10 మినిట్స్. ఈ 10 మినిట్స్ మనం ఏం చేయాలంటే తర్వాత అందరికీ కామన్ హాల్ అనేటువంటిది, హాల్ ఇన్ ద సెన్స్ స్కూళ్ళలో హాల్స్ అనేటువంటి ఉండకపోవచ్చు. సో ఏ రూమ్ అయితే పెద్ద రూము, ఆ రూమ్లో మనము ఓపెన్ డయాస్ కింద మనం ట్రీట్ చేస్తాం. సో వాళ్ళందరినీ కూడా అక్కడికి మనం తీసుకెళ్తాము. సో ఆ మెయిన్ రూము నెక్స్ట్ మేజర్ కార్యక్రమం కోసం పేరెంట్స్ అందరినీ కూడా, వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరినీ మనము అక్కడికి ఇన్వైట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, ఎస్ఎంసీ మెంబర్స్, ఆల్ అదర్ ఇన్వైటీస్ అందరూ కూడా దీన్ని లీడ్ చేయాలన్నమాట. అందరూ కలిసి ఆ రూమ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ కామన్ మీటింగ్ ఎజెండా అండి. ఇదే మన యొక్క ప్రోగ్రామ్కి ఫుల్ హైలైట్ అన్నమాట. సో దీన్ని మనం జాగ్రత్తగా నిర్వర్తించాలి. అయితే ఇక్కడ మనం ఒక పర్సన్ని ఐడెంటిఫై అనేటువంటి చేసుకుంటాం. అతని డీటెయిల్స్ కూడా మనం యాప్లో ఇచ్చుకున్నాం, మీ అందరికీ తెలుసు టీచర్స్. సో అతని యొక్క పని ఇక్కడ ఉంటుంది. అతను ఏం చేయాలంటే 30 seconds యొక్క వీడియో అనేటువంటిది అతను తీసుకుంటాడు ప్రోగ్రామ్ సంబంధించి. వాటిని లైవ్లో రికార్డ్ అనేటువంటి చేస్తాడు, యాప్లో అప్లోడ్ చేస్తాడు. దాంతోపాటు 3 ఫోటోగ్రాఫ్స్ అనేటువంటి తీసుకుంటాడు, వాటిని కూడా అప్లోడ్ చేస్తాడు. సో ఈ డాక్యుమెంటేషన్ పర్పస్లో, అంటే బయట వాళ్ళు డాక్యుమెంట్ చేయాలి అనేటువంటి విషయం మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి వాళ్ళ యొక్క రోల్ ఈ విధంగా అనేటువంటిది ఉండిద్ది. అయితే హెచ్ఎం డాక్యుమెంటేషన్ కూడా ఒకటి సపరేట్గా ఉండిద్ది, అది మనం ఎంఆర్సీలకు సబ్మిట్ చేయాలా. సో వాటిని మనం రెడీ చేసి పెట్టుకోవాలా. సో ఓవరాల్గా ఈ ప్రోగ్రాము 11 AM నుంచి 12:35 PM అంటే దాదాపు 95 minutes పాటు జరుగుతుందండి. దీనికి సంబంధించి రకరకాల పార్ట్స్ అనేటువంటి ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చూడండి మీరు. నెంబర్ 1 ఇన్విటేషన్ అండి. సో ఇక్కడ చూడండి, వెల్కమింగ్ ద పేరెంట్స్, ఎస్ఎంసి ఆర్ ఫిలాంథ్రోపిస్, డోనర్స్, అలమ్నైస్, పీపుల్ రిప్రజెంటేటివ్స్. సో నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ ఉంటే వాళ్ళు, స్కూల్ టాపర్స్. సో వీళ్ళందరినీ కూడా మనము డయాస్ మీదకి, అంటే ఆ రూమ్లోకి, ఓపెన్ థియేటర్లోకి, ఓపెన్ మెయిన్ డయాస్లోకి ఇన్వైట్ చేయాలా. సో ఇది ఎవరు చెయ్యాలి అంటే ఐడెంటిఫైడ్ యాక్టివ్ మదర్. సో మన గ్రూపులో, అంటే మన పేరెంట్స్ నుంచి యాక్టివ్గా ఉండేటువంటి మదర్ని తీసుకొని ఆమె ద్వారా మనము వాళ్ళందరినీ కూడా లోపలికి ఇన్వైట్ చేయించాలి మెయిన్ డయాస్లోకి. చేయించాక మనం ఇక్కడ ప్రేయర్ అనేటువంటిది కండక్ట్ చేయించాలండి. సో యాక్టివ్ పిల్లలు ఉంటారు, ట్రైన్ చేసినటువంటి మన పిల్లలు ఉంటారు. సో వాళ్ళతోటి మా తెలుగు తల్లికి ఈ స్టేట్ సాంగ్ని మనము అందరి చేత నిలబెట్టి పాడించాలి. నెక్స్ట్ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం చేయాలండి. చాలా మంచి కార్యక్రమం ఇది, ఎందుకంటే మన మాతృమూర్తులని మనం గౌరవించుకోవడం. సో అమ్మ పాదాలకి పూలతోటి నమస్కారం చేయించాలి మనము పిల్లల చేత. స్కూల్ ఆవరణంలో రకరకాల పూల మొక్కలు అనేటువంటి ఉంటాయి, వాటి నుంచి ఫ్లవర్స్ తెప్పించి ప్రతి స్టూడెంట్కి వాళ్ళ మదర్కి సో మనము పాదాభివందనం అనేటువంటి చేయించాలి. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. తల్లిలను గౌరవించుకోవడం మన యొక్క బాధ్యత, అది పిల్లలకు నేర్పించాలి మనం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము సో ఆల్రెడీ మనకు మెగా PTM 1 అనేటువంటి జరిగిందండి లాస్ట్ ఇయర్. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్స్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చారు, మనం తీసుకున్నాం. వాటికి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది మనము జాగ్రత్తగా ఇక్కడ చూసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ అనేటువంటి చేయాలి. అప్పటికి ఇప్పటికి దీని ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏంటి, దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేటువంటి తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆ మీటింగ్లో ఖచ్చితంగా పేరెంట్స్కి తెలియజేయాలి. సో ఇది మనం ఖచ్చితంగా చేయాలండి.
ఓకేనండి. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. ఇక్కడ స్పీచ్ అనేటువంటిది ఇప్పించాలండి 2 బెస్ట్ స్టూడెంట్స్ తోటి. స్కూల్ టాపర్స్ ఉంటారు, యాక్టివ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ చేత ఇద్దరంటే ఇద్దరు కావచ్చండి, మీరు ముగ్గురు నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది చేత స్పీచ్ అనేటువంటిది ఇప్పించండి. వాళ్ళ లెవెల్కి తగినట్టు పేరెంట్స్ ఖచ్చితంగా మంచిగా ఇంప్రెస్ అవుతారు. సో వాళ్ళు కూడా మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు అనేటువంటి పాజిటివ్ యాంగిల్లో స్కూల్ని చూస్తారనమాట. సో ఐడెంటిఫైడ్ స్టూడెంట్స్ అనేటువంటి చేయాలి. ఇక్కడ ప్రతిదానికి సంబంధించి ఎంత టైం కేటాయించాలో అనేటువంటిది ఉందండి. సో ఫస్ట్ దానికి ఇన్విటేషన్కు 5 minutes, మా తెలుగు తల్లికి 5 minutes, తల్లికి వందనం ప్రోగ్రామ్కి ఒక 10 minutes కేటాయించారు. నెక్స్ట్ అదేవిధంగా సో లాస్ట్ టైం తీసుకున్నటువంటి ఆ రిజల్యూషన్స్, ఆ సజెషన్స్ పైన యాక్షన్ ప్లాన్ల కోసం ఒక 10 minutes, పిల్లల యొక్క స్పీచ్కి సంబంధించి ఒక 10 minutes కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంకొక కార్యక్రమం, రైటప్స్ అనేటువంటి 2 తీసుకోవాలండి. అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, స్కూల్ రిలేటెడ్ కావచ్చు, ఆ మదర్స్ తల్లులకు సంబంధించి ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఏవైనా న్యూస్ పేపర్స్లలో ఉన్నటువంటి 2 కటింగ్స్ అనేటువంటి తీసుకొని ఆ బెస్ట్ రైటప్స్ అనేటువంటి మనం దగ్గర పెట్టుకొని వాటిని మదర్స్ చేత చదివించాలి. ఓకేనా అండి. సో బెస్ట్ రైటప్స్ అంటే పేపర్ క్లిప్పింగ్స్ చూడండి, మంచివి ఈ ప్రోగ్రామ్కి సంబంధించినవి కావచ్చు. సో ఏవైనా సరే స్కూల్కి, గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి ఈ రైటప్స్ అనేటువంటి, ఈ రచనలు అనేటువంటివి, లేదా ఎవరైనా ఫెమినిస్టులు రాసినటువంటి రచనలు ఏవైనా సరే వాటికి సంబంధించి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొని ఐడెంటిఫైడ్ మదర్స్ చేత మనము చదివించాలి. సో దీని ద్వారా కొంత నాలెడ్జ్ అనేటువంటి తెలుసుకుంటారు ఇతరుల వ్యక్తులు. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అయితే దీనికి సంబంధించి 10 minutes అనేటువంటి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అలమ్నైకి సంబంధించి ఒక స్పీచ్ అనేటువంటిది ఇప్పించమన్నాడు. సో ఇక్కడ అలమ్నై అంటే ఒక పూర్వ విద్యార్థి అండి. సో మన పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఉంటారు కదండి, వాళ్ళల్లో ఒకరిని తీసుకుని వాళ్ళ చేత మనము స్పీచ్ అనేటువంటిది ఇప్పించాలి. ఇది ఒక 5 minutes అండి, మనం దీనికి కేటాయించాలా. నెక్స్ట్ చీఫ్ గెస్ట్ని మనం ఇన్వైట్ చేసి ఉంటామండి. ఆ చీఫ్ గెస్ట్ చేత మనం మెసేజ్ అనేటువంటిది ఇప్పించాలి. ఎవరైనా చీఫ్ గెస్ట్ని మనము పిలుస్తాం కదండి ప్రోగ్రామ్ సంబంధించి, వాళ్ళ చేత స్పీచ్ అనేటువంటిది ఇప్పించండి. ఒక 15 minutes అండి. సో టైం అనేటువంటిది ఎక్కువ ఉంది. సో 15 నిమిషాలు వాళ్ళ చేత మాట్లాడించాలి. ఖచ్చితంగా ఎవరైతే చీఫ్ గెస్ట్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ని అందరికీ మనం వినిపించేటట్లు చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ హౌస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండి. సో అక్కడ ఎవరైనా సరే ఓపెన్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేయొచ్చు ఫర్ స్టూడెంట్స్, సెషన్ ఫర్ స్టూడెంట్స్. ఇది స్టూడెంట్ వైపుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన చీఫ్ గెస్ట్ని పిల్లలు క్వశ్చన్స్ అనేటువంటి అడగవచ్చు. దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పడానికి ఒక 10 నిమిషాలు అనేటువంటిది కేటాయించారు. పిల్లల్లో కూడా ప్రోగ్రామ్ సంబంధించినవి కావచ్చు, వాళ్ళకు సంబంధించివి కావచ్చు, ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు. సో వీళ్ళు ఆన్సర్స్ అనేటువంటిది ఇస్తారు. నెక్స్ట్ 10th పాయింట్ అండి. ఇక్కడ వచ్చేసి గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటిది పిల్లలు వాళ్ళ యొక్క తల్లుల పేరు మీద ఒక మొక్కను నాటేటువంటి కార్యక్రమం. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. మనం ఆల్రెడీ యాప్లో అప్లై చేసాం. ఏక్ పేడ్ మాకే కసం, అమ్మ కోసం ఒక మొక్క అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. సో ప్రతి విద్యార్థి వాళ్ళ యొక్క తల్లి పేరు మీద ఒక మొక్కను తీసుకుని దాన్ని ఇనిషియేట్ చేసి సో వాటిని సంరక్షిస్తూ వాళ్ళు మొక్కను అనేటువంటిది జాగ్రత్తగా నాటాలి. సో చీఫ్ గెస్ట్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటి ఇనిషియేట్ చేస్తారు, పిల్లల చేత నాటిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పేరు మీద ఒక గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటిది కూడా గవర్నమెంట్ అనేటువంటిది ఇష్యూ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేటువంటిది ఒక 5 minutes అనేటువంటిది ఇచ్చాడు. సర్లేండి, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి టైం అనేటువంటిది. నెక్స్ట్ 11th పాయింట్ వచ్చేసి ప్లెడ్జ్ అండి. ఈ ప్లెడ్జ్ని మన పేరెంట్స్, ఇన్వైటీస్, టీచర్స్, స్టేక్ హోల్డర్స్, మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ చేత మనం ప్లెడ్జ్ అనేటువంటి చెప్పిస్తాం. ఈ ప్లెడ్జ్ అనేటువంటిది మనకు ప్రోగ్రామ్ టయానికి ప్రభుత్వం వారు మనకు పంపిస్తారు. సో ఐడెంటిఫైడ్ మదర్ చేత, సో ఎవరైతే బాగా చదువుకున్నారో, ఎవరైతే చెప్పగలరో వాళ్ళ చేత ప్లెడ్జ్ అనేటువంటి చెప్పించాలా. నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట. సో వందన సమర్పణ అంటే ప్రోగ్రామ్ సమప్ చేసేటప్పుడు మనం చెప్పేటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటిది మన ఎస్ఎంసి చైర్మన్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటిది చెప్తారండి. సో ఈ కార్యక్రమం అనేటువంటిది అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటిది 5 minutes అనేటువంటిది ఉండిద్ది. సో ఇది ఎస్ఎంసి చైర్మన్ గారి చేత చెప్పబడుతుంది. సో నెక్స్ట్ 13th పాయింట్, ఇది ఎండిఎం అండి. సో మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. సో గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది పిల్లలకు అందిస్తుంది. ఈ సంవత్సరం ఫైన్ రైస్ తోటి, మంచి బియ్యం తోటి, సన్న బియ్యంతో భోజనం అనేటువంటిది పెడుతూ ఉంది. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని వచ్చినటువంటి ఇన్వైటీస్ అందరికీ కూడా
మనము రుచి చూపించాలి, వాళ్ళకు కూడా MDM అనేటువంటిది పెట్టించాలి. మన స్కూల్లో డైలీ పిల్లలు ఎలా తింటున్నారు అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయాలి. సో దీంట్లో అందరూ భాగస్వాములండి, అందరూ కలిసి ఈ భోజనం అనేటువంటిది చేస్తారు. సో ఈ విధంగా మనము ప్రైమరీ సెక్షన్లో ప్రైమరీ స్కూల్స్కు సంబంధించి కార్యక్రమము 9 నుంచి 12:35 వరకు మనం ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ హై స్కూళ్ళకు విషయానికి వచ్చినట్లయితే హై స్కూళ్ళకు సంబంధించి దాదాపు అది కూడా ఇదే ప్రోగ్రామ్, బట్ టైమింగ్ అనేటువంటిది కొంచెం మార్పు అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనం రాసినటువంటి మినిట్ టు మినిట్ షెడ్యూల్ అనేటువంటిది సెకండరీ స్కూల్స్కు సంబంధించింది. ఓకేనండి. సో ఈ సెకండరీ స్కూల్స్కు సంబంధించి మనము ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి టైమింగ్స్, వాటి యొక్క షెడ్యూల్ అనేటువంటిది చూద్దాము. సో ఇందాక మనం ప్రైమరీకి చూసాం, ఇప్పుడు సెకండరీకి చూద్దాం. సో ఇక్కడ 9 to 9:30. సో చిన్న మార్పులే ఉంటాయి కాబట్టి మనము స్పీడ్గా సమప్ చేయొచ్చు దీన్ని. సో 9 to 9:30 30 minutes స్వాగత కార్యక్రమం అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుంటాం. మీకు అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా అదే చేస్తాం మనం. తల్లిదండ్రులని, దాతల్ని, సో అలమ్నైస్ని, SMC మెంబర్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, నెక్స్ట్ అఫీషియల్స్ని, వీళ్ళందరినీ కూడా మనము ఇన్వైట్ చేస్తాం. అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఓపెన్ హౌస్ ఫోటో బూత్లో పేరెంట్స్కి, పిల్లలకి మన ఫోటో తీసుకుంటాం, వాళ్ళని వాళ్ళ తరగతిలో కూర్చోబెడతాం. సో ముఖ్యమైనటువంటి అతిథులు వీళ్ళందరినీ కూడా HM రూమ్లో కూర్చోబెడతాం. ఓకేనా. నెక్స్ట్ 9:30 నుంచి 11 వరకు, అంటే ఇక్కడ 90 minutes అనేటువంటిది వ్యక్తిగతంగా, అంటే పిల్లల నెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ కేటాయించారు ఇక్కడ. సో వ్యక్తిగతంగా పిల్లలందరితోటి వాళ్ళ తల్లిదండ్రులను కలిపి మనం మాట్లాడుకోవాలా, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు అనేటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క హెల్త్ రిపోర్ట్ అనేటువంటిది పిల్లలకి తెలియచేయాలి. అంటే పిల్లలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ని కలిపి కూర్చోబెట్టి పేరెంట్స్కి కూడా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని మనము ఎక్స్ప్లెయిన్ చేసి వివరించడం అనేటువంటిది జరుగుద్ది. నెక్స్ట్ 11 నుంచి 11 AM నుంచి 11:20, అంటే 20 నిమిషాల పాటు తల్లిదండ్రులకు పోటీలు అనేటువంటిది కండక్ట్ చేయాలి. అక్కడ చేసినట్టుగానే తల్లుల కోసం రంగవల్లీలు, లెమన్ స్పూన్లు ఇది నిమ్మకాయ చెక్కని ఇచ్చాడు, మ్యూజికల్ చైర్స్. ఓకేనండి. అదే మగవాళ్ళ కోసం, అంటే తండ్రుల కోసం వచ్చేసి టగ్ ఆఫ్ వార్ అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుంటాం. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ 11:20 నుంచి 11:30 10 minutes కార్యక్రమంలో ఏం చేస్తామంటే వీళ్ళందరినీ కూడా ప్రధాన వేదిక వైపు, ఇందాక చెప్పాం కదండి, ఒక ఓపెన్ డయాస్ పైకి, అంటే ఎక్కడైతే మనం ఈ కంప్లీట్ కార్యక్రమాన్ని అందరూ కలిపి కూర్చునేటట్లు ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక దగ్గరికి వీళ్ళందరినీ కూడా మనము తీసుకెళ్తాము. టీచర్స్, విద్యార్థులు, మెంబర్స్, SMC మెంబర్స్, HM, టీచర్ అందరూ కూడా అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ 11:30 నుంచి 1 PM వరకు ఇక్కడ మెయిన్ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. సో తల్లిదండ్రులను ఆహ్వానిస్తాం. ఒక యాక్టివ్గా ఉన్నటువంటి మదర్ తోటి అందరినీ లోపల వచ్చి కూర్చోబెడతాం, ప్రార్థన స్టార్ట్ చేస్తాం. పిల్లలు ఆల్రెడీ దీనికి సంబంధించి శిక్షణ తీసుకున్నటువంటి పిల్లలు వచ్చి ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ తల్లి వందనం చేపిస్తాం. పువ్వుల చేత పిల్లలకి పాదాభివందనం అనేటువంటిది మనము చేపిస్తాము. నెక్స్ట్ పాఠశాల యొక్క పురోగతి నివేదిక, అంటే లాస్ట్ మీటింగ్లో ఇచ్చినటువంటి వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు అనేటువంటిది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ పిల్లల చేత మనము మంచి స్పీచ్ అనేటువంటిది ఇప్పించాలి. నెక్స్ట్ తల్లులకు సంబంధించి రచనల పఠనం అనేటువంటిది, అంటే రైటప్స్ అనేటువంటిది తీసుకొని వాటిని మనము ఒక యాక్టివ్గా ఉన్నటువంటి మదర్ చేత అందరికీ చదివి వినిపించేయాలి. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్గా ఒక కార్యక్రమం ఉందండి, అదేంటంటే మాదక ద్రవ్యాల రద్దు, మాదక ద్రవ్యాలు వద్దు, విద్యార్థుల ద్వారా పాంప్లెట్ చదివి వినిపించడం. సో ఈ డ్రగ్స్ అనేటువంటివి పిల్లల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తాయి అనేటువంటి విషయాన్ని పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చెప్పేటట్లు చేయాలి. ఇతర పిల్లలు కూడా దీని గురించి తెలుసుకోవాలండి. నెక్స్ట్ 9th పాయింట్, సో సైబర్ అవగాహనపై ప్రసంగము. సైబర్ నేరాలు మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల ఫోన్లలో మనల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఓటీపీలు చెప్పించుకుంటున్నారు, మన అమౌంట్ అంతా కూడా అకౌంట్ నుంచి కొట్టేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అవగాహన మనం కలిగించాలి. వీటికి సంబంధించి ఎన్ని నిమిషాలు కేటాయించాలి ఇక్కడ మనకి ఇచ్చాడు. సో ఫస్ట్ ఇది 5 minutes అండి, ప్రార్థనకు 5 minutes, తల్లికి వందనానికి 5 minutes, పాఠశాల నివేదిక 10 minutes, ఉత్తమ విద్యార్థుల ప్రసంగాలకి 5 minutes, నెక్స్ట్ తల్లిదండ్రుల రచన పఠనం ఇది ఒక 5 or 10 minutes ఉంటుంది. మాదక ద్రవ్యాల రద్దు అనేటువంటిది 5 minutes, సైబర్ అవగాహనపై ప్రసంగం ఒక 5 minutes. నెక్స్ట్ 10th పాయింట్, ముఖ్య అతిథి సందేశం, చీఫ్ గెస్ట్ యొక్క స్పీచ్ అనేటువంటిది ఇస్తాం. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ అవర్ అండి. సో ఇక్కడ క్వశ్చన్లో విద్యార్థులు అడిగే ప్రశ్నలకి ముఖ్య అతిథి గారు సమాధానాలు అనేటువంటివి చెప్తారు.
నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, అక్కడ ఉన్నట్లే ఉంటుందండి. ఏక్ పేడ్ మాకే కసం, అమ్మ కోసం ఒక మొక్క అనేటువంటి కార్యక్రమంలో గవర్నమెంట్ మనకు ఈ మొక్కలన్నిటిని మనం అప్లై చేసిన దాన్ని బట్టి ఈ మొక్కల్ని మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వాటిని మనం మన యొక్క స్కూల్లో నాటిస్తాం. ఓకేనా. నెక్స్ట్ 13th పాయింట్ వచ్చేసి ఒక ప్లెడ్జ్ అనేటువంటిది ఉంటుందండి. అన్ని రకాల హాజరు ఉన్న వాళ్ళు ప్రమాణం చేయాలి, 5 minutes అనేటువంటిది ఉంటుంది ఇది. నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటిది మన ఎస్ఎంసీ చైర్మన్ గారు చెప్తారు. ఓకేనా అండి. నెక్స్ట్ 15th పాయింట్ అండి, మధ్యాహ్న భోజన పథకం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సో మనకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కామన్గా వాళ్ళకి పిల్లలకి లంచ్ అనేటువంటిది మనం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఇండెంట్ కూడా మనము పెడితే అడిషనల్గా మనకు రైస్ అనేటువంటివి కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఇలా మనము ఆ రోజు మినిట్ టు మినిట్ మనం ఏం చేయాలో తెలుసుకుంటే దీని ప్రకారం మనం చేపిస్తే మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్గా గవర్నమెంట్ ఏ ఉద్దేశంలో అయితే కార్యక్రమం ఏర్పాటు చేస్తుందో ఆ ఉద్దేశంలో మనము చాలా హ్యాపీగా మన ప్రోగ్రామ్ని జరుపుకుంటాం. సో ఈ విధంగా మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా ప్రోగ్రామ్ని నడిపించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇదండి ఈ రోజుకి మన వీడియో. సో మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.